హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం పెసరపప్పు పులగం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పు పులగం తయారు చేయడం కోసం ముందుగా 1 కప్పు పెసరపప్పుని కడాయిలో వేసుకొని దూరగా వేయించుకోవాలి. మనం ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నాము, కావంటే పొట్టు లేని పప్పు అయినా తీసుకోవచ్చు. పెసరపప్పు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు బియ్యం తీసుకోవాలి. మీకు కావాలంటే 2 కప్పుల బియ్యానికి 1 కప్పు పెసరపప్పును కూడా తీసుకోవచ్చు. వేయించి చల్లార్చిన పెసరపప్పును కూడా తీసుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బియ్యం పెసరపప్పుకు సరిపడా నీరు తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బియ్యం పెసరపప్పు 20 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పొంగు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నం పొంగు వచ్చిన తర్వాత మూత తీసి గరిటెతో కలుపుకొని అన్నం పైకి తెల్లే వరకు ఉడికించుకోవాలి. అన్నం ఈ విధంగా పూర్తిగా పైకి తెల్లిన తర్వాత గరిటెతో కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో అన్నంలో నీరు మొత్తం పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు పులగం రెడీ అయింది. వేడివేడిగా ఈ పెసరపప్పు పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ గా పెసరపప్పు పులగం ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.